దేవుణ్ణి మనం ప్రేమించాలి. డబ్బును కాదు, ఐశ్వర్యాన్ని కాదు. కొంతమందికి మాటలు చెప్తే ఆరాయించుకోలేకపోతున్నారు. వాళ్ళకి జీర్ణం అవటం లేదు. ఏందిరా ఈ బాధ? ప్రేమ కుమార్ పాస్టర్ గారితో మేము కడ వరకు నడవగలమా లేదా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారన్న సంగతి నా మతి కొడతా ఉంది. అయినా మనుషులను చూసి బోధలు మార్చలేము. 25 ఏళ్ల నుంచి ప్రభు మమ్మల్ని పోషిస్తున్నాడు. ఇక ముందు కూడా మమ్మల్ని దేవుడే పోషిస్తాడు. మనుషులను చూసి మనుషులకి నచ్చే మాటలు చెప్పలేము. మనుషులకు నచ్చే బోధలు మేము చెప్పలేము. ఈ బోధలు కొంతమందికి ఆరాయించుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఆశీర్వాదపు మాటలు, ఏమంటే కథలు అవి ఇవి చెప్పి కాలక్షేపం చేసే సేవకులు మేం కాదు. అలా చేసే పని అయితే ఇన్ని సంవత్సరాలు గొర్రె పిల్ల మోచాలు పెట్టలేము. ఈ సాక్ష్యంగా జీవితం జీవించలేము. దేవుణ్ణి ప్రేమించేవాడు పరలోకానికి పోతాడు. డబ్బుని ప్రేమించేవాడు పరలోకానికి పోలేడు. ఎక్కడుంది పాస్టర్ గారు? గుర్తు చేస్తున్నా, ఒంటె సూది బెజ్జంలోకైనా ఉందా లేదా? ఉందా లేదా? ఒంటె సూది బెజ్జంలో దూరుతుందా? ఒక ధనాపేక్ష కలిగిన వాడు, దేవుడి కంటే డబ్బుని ప్రేమించేవాడు పరలోకానికి వెళ్తాడా? అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈడ సపట్లు తట్టుకుంటే ప్రయోజనం లేదు. ఈడ మేము క్రైస్తవులు, మీరు మీది మాది అంతే, అట్ట ఉంటది. ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది అలా ఉంటది. మీరు క్రైస్తవులు, మేము క్రైస్తవులు అంతే. కానీ ఎవరు క్రైస్తవులో, ఎవరు నిజమైన క్రైస్తవులో, ఎవరు పరలోకం వెళ్తారో ఆయన తేలస్తాడు ప్రియులారా.